నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన కలెక్టర్ల సమావేశం. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై దిశానిర్దేశం. తూర్పులో కమ్యూనిటీ హాలును ప్రారంభించిన మంత్రి బాల వీరాంజనేయులు గత ప్రభుత్వం నిలిపివేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని స్పష్టీకరణ. 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేస్తామని వెల్లడి. 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సదస్సు ప్రారంభమైంది. రానున్న 4.5 ఏళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగే ఈ సదస్సులో వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే కలెక్టర్లతో సమావేశం నిర్వహించగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రెండోసారి సమావేశం నిర్వహిస్తుంది. సమావేశం మొదటి రోజున ఆర్టీజీఎస్ వినతుల పరిష్కారం, గ్రామ వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్స్ పై చర్చిస్తారు. మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పశుసంవర్ధక, హార్టికల్చర్, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్, నరేగా, రూరల్ వాటర్ సప్లై, సెర్ఫ్, పట్టణాభివృద్ధి, సిఆర్డీఏ, శాంతి భద్రతల వంటి అంశాలపై కాన్ఫరెన్స్ లో చర్చిస్తారు. రెండో రోజు పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ డెవలప్మెంట్స్, విద్యుత్, మానవ వనరులు, ట్రాన్స్పోర్ట్, రోడ్డు భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో చర్చిస్తారు. ఈ సమావేశంలో మంత్రులు, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఎస్సీ సప్లాన్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి, క్రిస్మస్ కానుకలను అందజేస్తామని అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ వరలక్ష్మి నగర్ లో నూతనంగా నిర్మితమైన కమ్యూనిటీ హాల్ ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అసంపూర్తిగా నిర్మాణాలు పూర్తిగాని కమ్యూనిటీ హాల్స్ ను త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందజేస్తామని అన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరిస్తామని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి అందజేస్తామని అన్నారు. రాష్ట్రంలో 340 కోట్లతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్ రిపేరుకు 140 కోట్లు కేటాయించామని అన్నారు. నగరంలో ఉన్న హాస్టల్స్ కు 42 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయిస్తామని అన్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, వరలక్ష్మి నగర్ లో 2014లో 50 లక్షలతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎస్సీ సప్లాన్ నిధులతో పనులు ప్రారంభించామని అన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల పనులు ఆగిపోయాయని అన్నారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి పనులు ప్రారంభించి కమ్యూనిటీ హాల్ ను పూర్తి చేస్తామని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ ను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మంజూరై నిర్మాణాలు పూర్తిగా నోచుకోకుండా ఉన్నటువంటి కార్యాలన్నిటి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తామని మీ ప్రజా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎస్సీ కార్పొరేషన్ పక్కదావ పట్టించారు. తిరిగి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఈ డిసెంబర్, జనవరిలోనే లబ్ధిదారులకు మేము కొత్తగా రుణాలు అందించబోతా ఉన్నాం అనే విషయాన్ని గర్వంగా తెలియజేస్తున్నాను. దీనికి మన ప్రభుత్వం 340 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని చెప్పి తెలియజేస్తాం. గతంలో ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశారు. ఏ ఒక్క లోను కూడా ఇవ్వకుండా, ఆఫీస్ నిర్వహణ కూడా లేకుండా చేసే పరిస్థితి. అదేవిధంగా లిడ్ క్యాప్ ద్వారా కూడాను ఈరోజు మనం కొత్తగా లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితిని ముందుకి పరిశ్రమలు ప్రోత్సహించేదానికి కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇక్కడ ఆటో నగర్లో కూడా కోట్లాది రూపాయల విలువైన భూమిని గత ప్రభుత్వంలో అన్యాక్రాంతం చేస్తే కోర్టులో కేసులు కూడా నడుస్తా ఉన్నాయి. దాన్ని కూడా స్వాధీనం చేసుకొని పీపీపీ మోడ్లో డెవలప్మెంట్ చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా 143 కోట్ల రూపాయలని ఎస్సీ హాస్టల్ రిపేర్ల కోసం నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులు కూడా మనం కేటాయించడం జరిగింది. జనవరి నెలాఖరు లోపల పనులు పూర్తి చేసే పరిస్థితి ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు హాస్టల్ విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థుల యొక్క ఆరోగ్యానికి మా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉంది. కార్పొరేట్ వైద్యం కూడా చేయించి, అదే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వ్యాధులు కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో మా శాఖ వారి యొక్క శ్రద్ధ తీసుకొని కార్పొరేట్ వైద్యాన్ని కూడా చేయించినటువంటిది ఈ 5 నెలల్లో మేము సాధించారు కూడా తెలియజేసుకుంటూ,
వరలక్ష్మి నగర్ లో చిన్న కమ్యూనిటీ హాల్ ఉండేది. అది పడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు 2014-19లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున రావెల కిషోర్ బాబు గారు మినిస్టర్ గా ఎస్సీ సబ్ ప్లాన్ కింద 50 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. దానిని కొంత మేరకు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది చాలా మేరకు. ఆ తర్వాత ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేయకుండా ఆ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపేయటం వల్ల కొంచెం ఇబ్బంది కలిగి కార్పొరేటర్ గారైన జాస్ సాంబశివరావు గారి చొరవతో జనరల్ ఫండ్ లో కొంత అమౌంట్ తెచ్చి దీన్ని పూర్తి చేయడం జరిగింది. మిగతా పనులన్నీ కూడా ఒక కిచెన్ షెడ్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా పూర్తి అవుతా ఉంది. ఇది మొత్తం 80 లక్షల రూపాయల చిల్లర దీనికి ఖర్చు అవడం జరిగింది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ తరఫున బీద మస్తాన్ రావు, సానా సతీష్, భాజపా నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేస్తామని చెప్పారు. తమకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి తాము కూడా తోడవుతామని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్లు దుర్మార్గ పాలన సాగిందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రస్తుతం వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నామని చెప్పారు. నాకు ఈ రాజ్యసభ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను పార్టీ కోసం కష్టపడిన విధానాన్ని గుర్తించి ఇంత చిన్న వయసులోనే తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను నా వంతుగా ఢిల్లీలో పనిచేసి వీరికి పార్టీ యొక్క ఆదేశాలని ఢిల్లీలో పాటించడానికి నేను ముందు నడిపిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పడవలో నడపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా మేము మా వంతుగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సహకరించడానికి అవకాశం లభించినందుకు సంతోషిస్తూ మా జాతీయ అధ్యక్షుల వారు ఈరోజు నేను మధ్యలో ఒక 2.5 సంవత్సరం పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రలో 39.5 సంవత్సరం తెలుగుదేశం పార్టీలోనే ఉండడం జరిగింది. మళ్ళీ కూడా ఈ పార్టీకి వచ్చి ఈ పార్టీలో ఏ విధంగా మా వంతుగా కూడా రాష్ట్రాభివృద్ధికి కానీ పార్టీ అభివృద్ధి కానీ కృషి చేయడానికి అవకాశం వచ్చినందుకు, దాన్ని మమ్మల్ని ప్రోత్సహించినందుకు పెద్దలు మా బీసీ నాయకులు అచ్చెన్నాయుడు అన్న గారికి, అదేవిధంగా ఈరోజు మా జిల్లా నుంచి మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా ఆనం రామనారెడ్డి గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు పార్టీ తరఫున నన్ను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఒక స్థాయికి తీసుకొచ్చాం. మళ్ళీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశాడు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని దేశంలో ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో 6 మాసాల్లో వ్యవస్థలన్నీ గాడి పెట్టాం, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం నుంచి మోడీ గారి నాయకత్వంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. అతి తొందరలోనే మళ్ళీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాజ్యసభ సభ్యులకి ఈ రాష్ట్ర ప్రజలతో పక్షాన, ప్రభుత్వం పక్షాన కోరుతున్నాం, నిరంతరం మీరు ఈ రాష్ట్రానికి మేలు జరగడానికి, ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని పథకాలు, నిధులు రాబట్టడానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలి. స్వర్ణాంధ్ర 2047 పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర తెలిపారు. యువత ఓ మంచి లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. యువతీ యువకుల ఆనందోత్సాహాల మధ్య కృష్ణా విశ్వవిద్యాలయ కృష్ణా తరంగ్ 2024 అంతర కళాశాల యోజనోత్సవ కాకరపతి భావ నారాయణ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే అంతర కళాశాలల యోజనోత్సవ ప్రారంభ కార్యక్రమంలో
రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువతలోని ప్రతిభా పాఠవాలను వెలుగుతీసి ప్రోత్సహించేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ ఉత్సవాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అనువర్తనాల నైపుణ్యాలను కూడా పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్నట్లుగా వివరించారు. ఇటీవల గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఒకే రోజు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మేధస్సు మరింత ఇనుముడింపజేసేలా, మరింత గుర్తింపు వచ్చేలా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. యువత ఓ మంచి లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని మంత్రి రవీంద్ర సూచించారు. నిజంగా ఈ రాష్ట్రంలో తెలుగువారంటూ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా నిలబడినటువంటి పరిస్థితి ఉందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మొన్న ఆయన అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో దేశంలో అనేక మంది, ప్రపంచంలో అనేక మంది నాయకులు ఉన్నారు, అనేక మందిని కూడా అరెస్ట్ చేశారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 80 దేశాల్లో స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డారంటే అది ఇవాళ తెలుగు వారిలో ఉన్నటువంటి స్ఫూర్తి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ ఒక వెలుగునివ్వాలి ఆంధ్ర రాష్ట్రానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రేపు రాబోయే తరానికి, రాబోయే 20-30 సంవత్సరాలు మన భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో స్కిల్ సెన్సెస్ను శ్రీకారం చుట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చుని ఇవాళ స్కిల్ సెన్సెస్ స్టార్ట్ అయింది. ఆ స్కిల్ సెన్సెస్ ద్వారా మనలో ఏ నైపుణ్యత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, అన్నిటికీ ఒక మెజర్మెంట్ ఉంది. కానీ మన స్కిల్స్కి మెజర్మెంట్ లేదు. మన వాళ్ళని కూడా వాళ్ళ యొక్క నైపుణ్యతని ఏ లెవెల్లో ఉంది, దాన్ని ఏ లెవెల్ వరకు పెంచగలం అనేది ఒక సెన్సెస్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ స్కిల్ సెన్సెస్ అనే కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఇవాళ మొన్న స్కూల్స్కి కూడా, మరి ఇవాళ మళ్ళీ టీచర్స్కి, పేరెంట్స్కి కూడా బాధ్యత ఉండాలి పిల్లల భవిష్యత్తు మీద. దానికోసమే మొన్ననే 3 రోజుల క్రితం పేరెంట్స్ మీటింగ్ని, మెగా పేరెంట్స్ మీటింగ్ని ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఒకే ఒక్క రోజులో దాదాపు 45,000 స్కూల్స్లో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పిల్లలతో పెట్టించి వాళ్ళని కూడా ఒక చైతన్యం తీసుకురావడానికి చేసినటువంటి కార్యక్రమం మొన్న జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో అన్ని కాలేజెస్లో కూడా రేపు జరగబోయే అన్ని కార్యక్రమాలను భాగస్వాములు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మితిమీరిన మాటలను పోలీసులు ఉపేక్షించవలసిన అవసరం లేదని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరగటం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిని జైలుకు పంపడానికి పింక్ డైమండ్ పై చేసిన అసత్య ఆరోపణ ఒక్కటి చాలన్నారు. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లు జగన్తో అవినీతిలో విజయసాయిరెడ్డి పోటీ పడ్డారని చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి దగ్గర నుంచి అన్నిట్లో నీదే హ్యాండ్ వెనకుండి, నీకు సంపాదించిన డబ్బు చాలా ఏటూగా ఉండి, ఏటూలో జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లో ఉండి మరింత ఎక్స్పీరియన్స్డ్ అయిపోయినావు దోచుకోవడంలో. ఈరోజు నేనేమంటానంటే మా గవర్నమెంట్ ఇంకా నిన్నెందుకు బయట పెట్టింది? ఒక్కటి చాలు, పింక్ డైమండ్ ఒక్కటి చాలు. ఇప్పుడు చేసిన అరాచకాలు మొత్తం, భూ కబ్జాలు, రేషన్ బియ్యం ఓడరేవుల్లో ఎగుమతులు, అన్నిట్లో మీరే. అరవిందో ఫౌండేషన్ దగ్గర నుంచి ఎన్ని అక్రమాలు. ఎవరు అరవిందో వియ్యంకుడు ఎవరు? ఇది నేనేమంటానంటే, నేనైతే డైజెస్ట్ చేసుకోలేకుండా విజయసాయిరెడ్డి మాట్లాడే వాగుడు మేము డైజెస్ట్ చేసుకోలేకున్నాం. డీజీపీ గారు ఏం చేస్తున్నారో అర్థం కావటంలే. ఇటువంటి వాళ్ళని సహించకూడదు అని చెప్తుండ. అంత కొవ్వెక్కి నువ్వు నీ బతుకంతా అవినీతి, దోపిడీ, అరాచకం. అటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మర్యాద లేకుండా, గౌరవం లేకుండా, ఏ క్రూయల్ మైండెడ్ రోడ్డు మీద పోయే రోగ్స్ కూడా మాట్లాడరు. నువ్వు ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్థాయి ఏంది, నువ్వేంది? నువ్వు మా జిల్లా, నా కాన్స్టిట్యున్సీ, నువ్వు తాళ్ళపూడి. విజయసాయిరెడ్డి ఎవరో మా జిల్లా వాళ్ళకి, మా ఊరోళ్ళకి తెలియదు. ఏటుగా జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లోకి పోయిన తర్వాత ఓహో విజయసాయిరెడ్డి తాళ్ళపూడి అని తెలిసింది మాకు. నీ బతుకు, నీ ఇంట్రడక్షన్ యాజ్ ఏ పాలిటీషియన్, నీ ఇంట్రడక్షన్ ఏటూకి ఇచ్చారయ్యా రాజ్యసభ అని చెప్పారు. అటువంటి ఏటు
ఇంత ఘోరంగా ఇంత హీనంగా మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ స్పేర్ చేయాల్సిన అవసరంలా చూపించండి. చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా ఈరోజు అసలు నేను ఒక మాట చెప్పా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్టుకొని పోలీసులు తీసుకోపోయి బాబు గారి పెరట్లో ఎక్కడుందో ఆ పింక్ డైమండ్ ఎక్కడుందో చూపించు, లేకపోతే బొక్కలో పో. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం గురించి మాట్లాడుతూ మంత్రి లోకేష్ హోంమంత్రి అనిత గురించి మాట్లాడారని, అసలు దిశా చట్టం అమల్లో ఉందా అని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఎన్ని ట్రయల్స్ జరిపారు, ఎంతమందికి శిక్ష వేశారు అంటూ ఆయన నిలదీశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి చప్పట్లు కొట్టారే తప్ప గత ప్రభుత్వం దిశా చట్టం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అసలు దిశకు దిశానిర్దేశం ఏమైనా ఉందా? ఒక అమ్మాయి బలైనప్పుడు 7 రోజుల్లోగా ఎంక్వైరీ అయిపోవాలన్నారు. 14 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలని, ఇలా ఒక్క కేసైనా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారా అని నిలదీశారు. కార్మిక శాఖలో 5 సంవత్సరాల గత ప్రభుత్వ నిర్వాహకంతో కేంద్రం నిధులు వెనక్కి వెళ్ళిపోయన్నారు. 2021-22లో 3,593 మంది బీమా అప్లై చేస్తే 953 మందికే ఇచ్చారని తెలిపారు. కార్మికుల దేహాలపై చెల్లరు ఏరుకుంటున్నారంటూ మండిపడ్డారు. సూళ్లూరుపేటలో ఒకే సంవత్సరంలో 48 మెడికల్ క్యాంపులు పెట్టారన్నారు. అక్కడ ఏది పడితే అది మందుల రూపంలో ఇచ్చి దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని వ్యాఖ్యలు చేశారు. కార్మికుడి ఆరోగ్యంపై ఎలాంటి చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి లేదన్నారు. అప్పట్లో ప్రతి శాఖలో అవినీతిమయమే అని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దిశా చట్టం గురించి మాట్లాడుతూ లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు దిశ యాప్ ఒక కాగితాలని అందించడం, అది ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు దిశా చట్టం గురించి మాకెవరికీ అవగాహన లేదు. పైగా ఎవరికి అవగాహన కల్పించారో కూడా అర్థం కాని విషయం. అసలు దిశా చట్టం అమల్లో ఉందా, ఎన్ని ట్రయల్స్ జరిపారు, ఎంతమందికి శిక్ష వేశారు? ఆ దిశా చట్టం అనేది ఓ బూటకం. ఏదైనా అమెండ్మెంట్ చేయాలి అంటే అది పార్లమెంట్లో జరిగే ఇష్యూ. ఇక్కడ నామమాత్రంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టేసి తప్పట్లు కొట్టేసిన వైనం. ఎక్కడా కూడా ఒక ట్రయల్ జరిగినట్టు కానీ, ఒక శిక్ష వేసినట్టు కానీ ఏమైనా ఉందా? అసలు దానికి దిశ నిర్దేశం అనేది ఏమైనా ఉందా? కనీసం అవగాహన లేకుండా ఇక్కడేదో తీర్మానం చేసేసి, అందులో ముఖ్యంగా దిశ ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని తీర్మానం చేశారో అందులో క్లియర్గా ఒక సెక్సువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు, ఒక అమ్మాయి బలైనప్పుడు విత్ ఇన్ 7 డేస్లో ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ అయిపోవాలి, తర్వాత 14 డేస్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, విత్ ఇన్ 10 మంత్స్లో శిక్షలు పడిపోవాలని ఇంప్లిమెంట్ చేశారు. మరి ఎన్ని చేయగలిగారు ఈ 5 సంవత్సరాల్లో? 7 డేస్లో ఒక్కటైనా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారా? ఒక కేసైనా? కనీసం 14 డేస్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలిగారా? ఏమీ లేవు. మరి యాప్ అసలు దిశ చట్టానికి ఏమీ దిక్కుమొక్కు లేకపోతే యాప్లో ఏం అవగాహన తెస్తారు వీళ్ళు? ఏం తెచ్చారనేది మాకు అర్థం కావట్లా. 2021-22 3,593 మంది ఈ యొక్క బీమా అప్లై చేసుకుంటే 953 మందికి మాత్రమే ఇచ్చారు. అంటే అక్కడ ఆ ప్రీమియం 117 కోట్లకి ఇస్తే ఈ 3,593 మందికి గాను 178 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థనే అధికారిగా నియమించేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎత్తివేశారు. అంటే కార్మికుల పార్థివ దేహం మీద చిల్లర ఏరుకునే రకాలు ఇవన్నీ కూడా. వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డులో అనేక అవకతవకలు జరిగాయని ఆత్మకూరు ఎమ్మెల్యే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫోటోను ముద్రించి రైతులను నిలువు దోపిడీ చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. మరిపాడు మండలం పొంగూరు గ్రామంలో రెవెన్యూ సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల చట్టాన్ని రద్దు చేసి ప్రభుత్వ రాజముద్ర వేసి పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని తెలిపారు. గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 33 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పొంగూరు నాయుడుపల్లి రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకి అద్దం పట్టేటువంటి ప్రాజెక్ట్. చాలా కాలం సంతోషంగానే ఉన్నారు అందరూ. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ఈ రైతాంగం యొక్క కళ్ళల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి, ఆనందం కనపడుతుంది వాళ్ళల్లో. గతంలో ఇది నిలిచిపోయింది, ఎవరు చేయరు. ఇక్కడి నుంచి రామనారాయణ రెడ్డి వెంకటగిరికి వెళ్ళిపోయాడు.
ఈ ప్రాజెక్టు పట్టించుకునే నాదుడు లేడు. 10 సంవత్సరాలు దీన్ని వెతికినటువంటి పరిస్థితులు కూడా లేవు. చేసినటువంటి పనుల మీద కూడా తుమ్మ మొక్కలు మొలిచిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ అన్నీ సరిచేస్తున్నాం, మొదలు పెడతాం. నేను అదే వాళ్ళని అడిగాను, కాంట్రాక్టర్ల ఏజెన్సీ జీఎం గారిని అడిగాను, మా ఎస్సీ గారిని అధికారులను అడిగాం ఎప్పటి నుంచి మొదలు పెడతారని. పనులు మొదలు పెట్టడానికి అవసరమైన కార్యక్రమం అంతా మేము క్యాంపులు తయారు చేసుకుంటున్నాం. బహుశా సంక్రాంతి పోగానే మంచి దినం చూసుకొని పని మొదలు పెడతామన్నారు. అంటే ఒక 30 రోజుల సమయం. 30 రోజుల్లో వీళ్ళు క్యాంపులు వేసుకోవడం, పనులకు అవసరమైనటువంటి భూసేకరణను మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ తప్పనిసరిగా ఈ ప్రాజెక్టుకి ఒక రూపకల్పన చేసి దాన్ని ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ 2026 మార్చి నాటికి పూర్తి చేస్తూ ఈ పని జరుగుతున్నప్పుడే మిగిలిన 3 రిజర్వాయర్ల పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే 4.5 సంవత్సరాలు ఇంకా సమయం ఉంది నాకు. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు సమూలంగా పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి వెలుగొండ ప్రాజెక్టు గురించి ప్రాధాన్యత ఉంది ఇవాళ మా ప్రభుత్వానికి. వెలుగొండ ప్రాజెక్టులో 2nd టనల్ కూడా పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టు నుంచి కూడా కొంత నీరు మనకి రావాలి. బలహీన వర్గాల వారికి చట్టసభలో సముచితమైన స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర గృహ నిర్మాణ అండ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 2 స్థానాలు బలహీన వర్గానికి కేటాయించి రాజకీయంగా సముచిత స్థానం కల్పించిందని తెలిపారు. కూటమి సభ్యుల నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి కొలుసు పార్థసారథి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాల వారికి రాజకీయంగా గుర్తింపు తీసుకురావడమే కాక దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ అధ్యక్ష పదవిని ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. గతంలో బలహీన వర్గాల్ని బ్యాక్ బోన్ గా ప్రచారం చేసుకున్న పార్టీలు వారికి చట్టసభలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బలహీన వర్గాల వారిని వాడుకోవటానికి గత ప్రభుత్వాలు చేశాయని విమర్శించారు. ఒక రాజకీయ పార్టీకి జీవితకాలం అధ్యక్షుడిగా ఉండాలని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో తీర్మానం చేయించుకున్నారని, ఆ తీర్మానాన్ని ఎన్నికల సంఘం అనుమతించలేదని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం బలహీన వర్గాల వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని మంత్రి వివరించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరిగింది. వారి ఎన్నిక కూడా కేవలం లాంఛనంగానే మిగిలిన విషయం మనకు తెలిసిందే. మరి కూటమి శాసనసభ్యులు అందరూ కూడా అభ్యర్థుల్ని అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ నామినేషన్స్ కూడా ఫైల్ చేస్తూ ఉన్నారు. మరి సందర్భంగా కూటమి పార్టీలకి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకి 3 స్థానాల్లో ఇద్దరు బీసీ నాయకులకి, అది బీసీల్లో పేరు పొందిన నాయకులకి అభ్యర్థిత్వం కల్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దానికోసం రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుంది. దర్యాప్తునకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని ధర్మాసనం స్పష్టం చేస్తుంది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అసభ్యకర అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన కలెక్టర్ల సమావేశం. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై దిశానిర్దేశం. తూర్పుల కమ్యూనిటీ హాలును ప్రారంభించిన మంత్రి బాల వీరాంజనేయులు గత ప్రభుత్వం నిలిపివేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని స్పష్టీకరణ. 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేస్తామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.